భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో వెలుగు చూసిన నకిలీ కుల ధృవీకరణ పత్రాల వ్యవహారం దుమారం రేపుతోంది. దుమ్మగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎస్టీ కోయకుల ధృవీకరణ పత్రం జారీ చేయడంపై ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘటన రెవెన్యూ అధికారుల అవినీతి నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు డబ్బుకు ఆశపడి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని వారి ప్రధాన ఆరోపణ. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో వెలుగు చూసిన నకిలీ కుల ధృవీకరణ పత్రాల వ్యవహారం దుమారం రేపుతోంది. దుమ్మగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎస్టీ కోయకుల ధృవీకరణ పత్రం జారీ చేయడంపై ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘటన రెవెన్యూ అధికారుల అవినీతి నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు డబ్బుకు ఆశపడి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని వారి ప్రధాన ఆరోపణ. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, మరి నకిలీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసిన ఈ ఇష్యూ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మాధవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం తహసీల్దార్ నిర్వాహకం వల్ల ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎస్టీ కోయ కులంకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రాన్ని అక్కడ తహసీల్దార్ అలాగే అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా జారీ చేసిన ఘటనపై ఇటు ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దుమ్మగూడెం మండలంలో అర్హత కలిగిన ఆదివాసీలకు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి 100 కారణాలు చెప్పే ఆ ఆఫీసర్లు నెలల పాటు ఆఫీసర్ చుట్టూ తిప్పుకునే దుమ్మగూడెం ఎంఆర్ఓ అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరి ఎటువంటి అర్హత ఉందని చెప్పేసి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎస్టీ కోయ సామాజిక వర్గ సర్టిఫికెట్ ఎలా ఇస్తారంటూ కూడా పూర్తిగా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో గతంలో కూడా ఇలాంటి ఎన్నో వ్యవహారాలు అక్కడ జరిగాయని చెప్పేసి కూడా ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. దుమ్మగూడెం మండలం గౌరారం గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎస్టీ కోయ సర్టిఫికెట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని, ఇది ముమ్మాటికి దుమ్మగూడెం మండలం ఎంఆర్ఓ అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యానికి అలాగే అవినీతికి నిదర్శనం అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు వాళ్ళ తీరుపై చాలా ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్రమ ఎస్టీ సర్టిఫికెట్లు వెంటనే రద్దు చేయాలని అలాగే ఈ సర్టిఫికెట్ల నిర్లక్ష్యంలో ఉన్నటువంటి దుమ్మగూడెం మండలం ఎంఆర్ఓ అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అటు ఆదివాసీ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. లేని పక్షంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అయితే పూర్తిగా దుమ్మగూడెంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో గతంలో కూడా చాలా జరిగాయి. ఈ సమస్యలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అలాగే భద్రాచలం ఐటీడీఏ పీఓ అలాగే జిల్లా కలెక్టర్ కూడా సమగ్ర విచారణ జరిపి ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే మాధవి, ఇక్కడ ఒక క్లియర్ గా ఒక అంశం మనం గుర్తుంచుకోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే ఎంతో తప్పుల తడక అవినీతిమయంగా కూరుకుపోయిన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇలాంటి అధికారుల వల్ల ఇటు ప్రభుత్వానికి అటు జిల్లా కలెక్టర్లకి అటు అధికారులకు కూడా మాయని మచ్చ కూడా ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి అతను ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటాడో మీ సేవలో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లు కూడా చూడకుండా, అతను ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చూడకుండా వేరే సామాజిక వర్గానికి చెందిన కులం సర్టిఫికేట్ ఇవ్వడంలో పూర్తిగా అధికారుల అవినీతి నిర్లక్ష్యం క్లియర్ గా కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తా ఉంది. సో పూర్తిగా ఇలాంటి అవినీతి అధికారులు వెంటనే
ఉద్యోగం నుంచి కూడా బర్తరఫ్ చేయాలంటూ ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా ఇలాగే కొందరు వ్యక్తులకి ఎస్సీ సామాజిక వర్గం ఉన్న వ్యక్తులకి ఎస్టీ కోయా సర్టిఫికేట్ ఇచ్చారంటే ఎస్టీ కోయా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళు ఉద్యోగ అర్హతలకు కూడా అంటే ఎస్టీ సంబంధించిన వర్గం అంటే కొంత రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్ ఫలాలను పొందడానికి ఈ విధంగా ఈ అవినీతికి పాల్పడి వేరే సామాజిక వర్గ వ్యక్తులకు ఎస్టీ సామాజిక వర్గ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారని చెప్పేసి కూడా ఆదివాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. వెంటనే దీని మీద సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారుల్ని సస్పెండ్ చేసి వెంటనే ఏదైతే ఆ సర్టిఫికేట్లు ఇష్యూ చేశారో వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఆ ఆదివాసులు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. లేని పక్షంలో ఖచ్చితంగా దీని మీద భారీ నిరసనలు చేపడతామని చెప్పేసి కూడా ఆ అధికారులకు చెప్పిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ దేవేందర్.